మా వైసీపీ మిత్రులు ధర్నాలు రాస్తారోకోలతో గ్రామాలను అతలాకుతలం చేస్తున్నారండి. కారణం ఏంటంటే వాళ్ళకి కూటమి ప్రభుత్వం నచ్చలేదట. నిజమేనండి, నాకు కూడా నచ్చలేదు. ఏం నచ్చలేదు రాజేష్ నీకు అని అడిగితే నేను 15 పాయింట్లు చెప్తాను. ఈ విషయంలో మాత్రం నా ఫుల్ సపోర్టు ఆ వైసీపీ కార్మికులకే. 200 సాయంత్రంకి బిర్యానీ కూడా ఉందట. ఆ కార్మికులకి నా ఫుల్ సపోర్ట్ చేస్తున్నానండి. వైసీపీ తరఫున ఎవరైతే ధర్నాలో నిరసనలు చేస్తున్న కార్మికులు, పేటీఎం కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. అయితే మరి నాకు నచ్చని ఆ 15 పాయింట్లు ఏంటి అంటే, మొట్టమొదటి పాయింట్, వైసీపీ గెలిచిన వెంటనే చక్కగా ఇసుక పాలసీ, కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చి ఇసుక ఎవరికి దొరకకుండా చేసేసి ఆ ఇసుక మీద ఆధారపడిన భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అలో లక్ష్మణ గోలెట్టేలాగా సుఖంగా వాళ్ళకి పని లేకుండా ఆకలితో ఇంట్లో పడుకునేలా చేశాడు మా జగనన్న. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం చేసింది? ఇసుకను ఫ్రీ అన్నారు. ఇసుక ఫ్రీగా ఎప్పుడైతే దొరుకుతుందో కన్స్ట్రక్షన్ పనులు మొదలైపోయి కార్మికులందరూ రోజు పనిలోకి వెళ్ళాల్సి వస్తుందండి. రోజు పనికి వెళ్ళి ఆ 1000 రూపాయలు 2000 ఎంతో కొంత తెచ్చుకుంటున్నారో ఏదో కడుపునెండు తింటున్నారు, వేరే విషయం అనుకోండి. కానీ రోజు పనిలోకి వెళ్ళాల్సి వస్తుంది. అదే జగనన్న గవర్నమెంట్లో అయితే హ్యాపీగా పని లేదు, పాటు లేదు, మొత్తం ఇంటిళ్ళ పది ఆకలితో ఇంట్లో దొంగని ఉండేవారు. కరెక్ట్ కాదు కదండి మరి. రెండో పాయింట్ వస్తే ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళు జగనన్న గవర్నమెంట్లో చక్కగా ధర్నాలు రాస్తారోకోలు అనుకుంటూ బాబు మా జీతాలు పెంచండి, సమయానికి జీతాలు ఇవ్వండి అంటూ లాంగ్ మార్చులు, మిలియన్ మార్చులు చేసుకుంటా ఆఫీసులకు వెళ్లకుండా, స్కూళ్ళకి వెళ్లకుండా చక్కగా హ్యాపీగా అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్లకు అలాగే ఇలాగొస్తూ అరెస్టులు అవుతూ వాళ్ళ వాహనాలు సీజ్ అవుతూ రకరకాల ఆనందంగా ఉండేవారు అప్పుడు టైంపాస్ చేస్తూని. ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ అధికారి బయట కనపడుతున్నాడు కూటమి ప్రభుత్వంలో? ఎవరు ఉద్యోగాలు చేసుకుంటూ సైలెంట్గా ఉంటే బయట టాపిక్ నడాలి కదా. ఎవరి జీతాలు వాళ్ళకి వచ్చేస్తున్నాయి నెలని, ఎవరి జీతాలు వాళ్ళకి వచ్చేస్తుంటే ఇంకా వాళ్ళు ఏం బయటకు వస్తారు? ఆ రెండో పాయింట్లో కూడా కూటమి ప్రభుత్వం. మూడో పాయింట్ విద్యార్థులు. చక్కగా వైసీపీ గవర్నమెంట్లో విద్యార్థులందరినీ నూతన విద్యా విధానం, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ పేరుతో 4-5 తరగతి పిల్లలను కూడా, చిన్న పిల్లలను కూడా 5-6 కిలోమీటర్ల హై స్కూల్కి తోలేశాడు జగనన్న. మొత్తం ఎలిమెంటరీ స్కూల్ అన్నీ బంద్. ఎయిడెడ్ స్కూల్స్ అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చి మీరు మర్యాదగా ఆస్తులు మాకు అప్పచెప్తారా, లేకపోతే మీ ఎయిడెడ్ స్కూల్స్కి ఇచ్చిన మా స్టాఫ్ని వెనక్కి తీసుకోమంటారా బెదిరించారు. విద్యార్థులు చక్కగా చాలామంది సుఖంగా స్కూల్ మానేసి శుభ్రంగా ఇంట్లో పడుకోవడం, లేకపోతే పాలు కవితానం చేసుకోవడం, మెకానిక్ షెడ్లో పని చేసుకోవడం అనుకో చాలామంది పోయారు ఆ టైంలో. ఇప్పుడు మళ్ళీ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్నాక మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్ డెవలప్ చేసేస్తున్నాడు ఆయన. మళ్ళీ పిల్లలు కష్టపడి స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది, చదువుకోవాల్సి వస్తుంది. బాధే కదండి పిల్లలకు స్కూల్కి వెళ్ళాలంటేనే. అదే జగనన్న అయితే స్కూల్ లేదు గీయలేదు అని చెప్పి స్కూల్కి కనీసం ఈ టీచర్లు కూడా అపాయింట్ చేయలేదు మా జగనన్న అయితే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు మెగా డిఎస్సి అని చెప్పి కొన్ని వేల టీచర్ ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఇప్పుడు ఆ టీచర్లు అందరూ వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? పిల్లలకు చదువు చెప్పేస్తారు. చదువు చెప్పేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు బాగా చదివేసుకుని ఉద్యోగాలు సంపాదించేసి ఎంత కష్టపడాలండి ఉద్యోగం వచ్చిన తర్వాత. అదే జగనన్న అయితే శుభ్రంగా ఎక్కడో చోట ఏ మెకానిక్ షెడ్లో జాయిన్ అయిపోవడం, కూలి పనికి వెళ్ళడం, సుఖంగా ఉండును. కూటమి ప్రభుత్వం ఎలాగన్నా. మందుబాబుల విషయంకి వస్తే జగనన్న హయాంలో ఎంత బాగుంటుందండి. కరోనా టైంలో హాస్పిటల్, స్కూల్స్ కూడా మూతపడ్డాయి, కానీ ఆ వైన్ షాపులకి ఎక్కడన్నా మూత వేసాడే జగనన్న. హ్యాపీగా మళ్ళీ ఆ వైన్ షాపులకి టీచర్స్ని కాపలా పెట్టాడు. ఎవరు చేస్తారండి అంతలాగా? కొత్త బ్రాండ్లు, రకరకాల బ్రాండ్లు. అది తాగితే ఎక్కువ కాలం తాగక్కర్లేదు, 30-40 సంవత్సరాలు తాగక్కర్లేదు. 5 సంవత్సరాలు శుభ్రంగా పరలోకానికి పార్సల్ అయిపోవచ్చు. అంత సుఖమైన ఏర్పాట్లు చేశాడు జగనన్న. కానీ కూటమి వచ్చాక ఏం చేసింది? ఆరోగ్యానికి తక్కువ హాని చేసే బ్రాండ్లను తీసుకొచ్చారు. తీసుకురావడంతో పాటు మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడంతో అది కొంచెం పకడ్బందీగా నడవటం మొదలుపెట్టింది. మందుబాబులు కూడా బాధే కదా ఇది. ఇక నేరాల విషయంకి వస్తే చక్కగా రోజుకో నేరం ఉండేదండి జగనన్న ప్రభుత్వంలో. ప్రతిరోజు ఒక క్రైమ్ థ్రిల్లర్ చూసినట్టు ఉండేది. ఈరోజు ఎవడెవడిని లేపేస్తాడో, ఈరోజు ఎవడెవడిని చంపేస్తాడో, ఏ డెడ్ బాడీ ఎక్కడ డోర్ డెలివరీ చేస్తాడని ప్రతిరోజు క్లైమాక్స్లకు ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చింది, ఒక నేరం లేదు, ఒక గౌరవం లేదు, చప్పగా సాగుతుంది. లా అండ్ ఆర్డర్ ఎక్కడికక్కడ పర్ఫెక్ట్గా పనిచేసేయడం వల్ల సరైన ఒక న్యూస్ లేదు, ఒక క్రైమ్ థ్రిల్లర్ లేదు. ఇలా అంటే ఎలాగండి? బాగాలేదండి కూటమి ప్రభుత్వం. ఇక జగనన్న హయాంలో డిప్యూటీ సీఎంలు ఉండేవారు 5గురు. కులానికి ఒకడు, ఎస్సీకి ఒకడు, ఎస్టీకి ఒకడు, బీసీకి ఒకడు, కాపు నుంచి ఒకడు, అలాగే మైనార్టీ నుంచి ఒకడు. కులానికి ఒక డిప్యూటీ సీఎం. కనులు ఎక్కడారో ఎవరికి తెలిసేది కాదు. శుభ్రంగా ఎవడు తనాడు శుభ్రం తినేసి అడుగుడేసి ఇంట్లో పడుకుని ఉండేవారు. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఆడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి పేదల రైస్ని మీరు ఎలా తరలించేస్తారని సీజ్ ద షిప్ అనేసి పేదల రైస్ని పట్టుకుంటాడు ఆయన.
ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు బతుకాలు బతుకుతూ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి నేను రోడ్లు వేస్తాను, మీ బతుకులు బాగు చేస్తానంటాడు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలన్నింటినీ వెలికి తెస్తానంటాడు. బాగుందండి ఇలాగా. శుభ్రంగా 5 డిప్యూటీ సీఎంలో ఎప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారో తెలీదు, వాళ్ళ పదవులు ఎప్పుడు పోయో తెలీదు, అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలీదు. అలా చక్కగా ఉండాలి తప్ప ఈ జనం కోసం పనిచేస్తానంటాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు వచ్చి. ఇక జగనన్న హయాంలో ఐటీ శాఖ మంత్రి కోడిగుడ్డు అమర్నాథ్ అసలు ఏం ఎంటర్టైన్మెంట్ చేసేవాడు, ఏం కామెడీ చేసేవాడు. అతను ఎంత మంచి డ్యాన్స్ చేసేవాడు అండి. స్టేజ్ మీద అతను డ్యాన్స్ వేస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోయాయి కాదు నాకు. ప్రజలందరూ కష్టాలు మర్చిపోయి చూసేవారు అతను. ఇంకా కోడి గుడ్డు పెట్టింది, కోడి పిల్లను పెట్టదని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది ఆ రోజు. అలాంటి గొప్ప ఎంటర్టైనర్ ఆ టైంలో ఐటీ మినిస్టర్. కానీ ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు. అసలు ఆయన ఎక్కడ కనపడుతున్నాడా? ఏ కంపెనీలు తీసుకొచ్చేస్తాడు, గూగుల్ తీసుకొచ్చాడు, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాడు, ఇంకా ఏదో స్టీల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చాడు. పొలో మన ఫ్యాక్టరీలు తీసుకొచ్చి పిల్లలందరినీ ఇప్పుడు ఉద్యోగాలకు పంపించడానికి నారా లోకేష్ గారు ప్రయత్నిస్తారు. అరే నారా లోకేష్ గారు ఎక్కడన్నా 2 స్టెప్లు వేసారండి? ఎక్కడన్నా చక్కగా ఇలాంటి కామెడీ చేశారా? అంత కామెడీ కింగ్ని మనం మిస్ అయ్యామండి. అలాంటి ఐటీ మినిస్టర్లు పోయి ఇప్పుడేమో కంపెనీలు పొలో మన రాష్ట్రానికి తీసుకొచ్చాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, ఇదే సరిపోయింది. బాగాలేదండి, కూటమి ప్రభుత్వం ఏం బాగాలేదు. ఇక అప్పుడు విద్యాశాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు ఉండేవారు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టేవాడు. కానీ ఆయన మాట్లాడేది ఇంగ్లీషా, హిందీయా, కొరియనా, చైనీసా ఏం అర్థమయ్యేది కదా ఎవరికైనా. సుఖంగా చూసేవారు. ఇప్పుడు ఈయన విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత స్కూల్ డెవలప్ చేసేస్తానంటాడు. కార్పొరేట్ స్కూల్స్ తరహాలో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అంటాడు. వేళల్లో టీచర్ ఉద్యోగాలు తీసేస్తాను, నేను పిల్లలందరికీ మంచి చదువు అందిస్తానంటాడు. ఇలా చేయకూడదండి. ఇలా చేస్తే మా వైసీపీ వాళ్ళకి నచ్చదు. మాకు కావాల్సింది ఏంటి? ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు అంటారు, ఐ వాంట్ రేప్ అంటాడు. నాకు మామూలుగా అయితే నాకు ఐ వాంట్ రేప్ అంటాడు. అలాగా మా వాళ్ళకి ఎప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలు కావాలి. మా వైసీపీ వాళ్ళకి ఎంత ప్రశాంతంగా పరిపాలన సాగితే ఎలాగండి? నచ్చలేదు నాకు అసలు నచ్చలేదు. ఏ సీఎం గారి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎక్కడుండేవాడు ఎవరికీ తెలిసేవాడు కాదు. ఆయన ఎప్పుడైతే బయటకు అనుకుంటాడో ఆల్ ఇండియా రేడియోలాగా ఆయన మాట్లాడేది మనం వినాలి తప్ప ఇక ప్రజలు ఎవరికి ఎక్కడ అందుబాటులో లేకుండా శుభ్రంగా ఎక్కడో ఉండేవాడు. ఆయన పబ్జీ ఆడుకునేవాడు అని కొంతమంది అనేవారు. ఏమో ఆయన ఏం చేసేవాడు మనకు అనవసరం. సీఎం అంటే అలా ఉండాలి, మనకు కనపడకూడదు దేవుళ్ళలాగా. కానీ ఈ సీఎం గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడ పడితే ఆడికి వెళ్ళిపోతాడు. ఈయన ప్రజల కష్టాలు వినేస్తానంటాడు, మొత్తం రాష్ట్రం అంతా తిరిగేస్తున్నాడు, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో చూసేస్తాడు, అమరావతిని డెవలప్ చేసేస్తానంటాడు, పోలవరం డెవలప్ చేసేస్తాడు. అయ్యో అలాగా ఉంటారు సీఎం గారు అంటే. సీఎం అంటే ఒక రాజులాగా ఎక్కడో 7 అంతస్తుల కోటలో 1 స్తంభం మేడ మీద ఎక్కడో ఉండాలి, ఆ మనుషులు కనపడకూడదు. కానీ ఈ సీఎం గారు అలాగే లేరు. బాగోలేదండి కూటమి ప్రభుత్వం. ఇక ఉద్యోగాల విషయంకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు, నెలకు 5,000 రూపాయలు జీతం కరెక్ట్గా ఉంటుంది. 5,000 రూపాయల జీతం అయితే ఎందుకు పనికి రాకుండా ఆ ఎక్కువ డబ్బులు వాళ్ళ చేతిలోకి వెళ్తే ఆ జనం పాడైపోకుండా కరెక్ట్గా 5,000 ఇచ్చేవాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఆ ఉద్యోగాల పేర్లు వాలంటీర్లు పెట్టాడు. ఓకే, అలా ఉండాలి. కానీ ఇప్పుడు వెళ్ళేమో గూగుల్, మైక్రోసాఫ్ట్లు, ఆ సాఫ్ట్లు, ఈ సాఫ్ట్లు తీసుకొచ్చి ఒక్కొక్కరికి మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు ఇచ్చేస్తాం, పెద్ద పెద్ద స్టీల్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చేస్తాం, నెలకు 1,00,000 రూపాయలు 2 లక్షలు జీతం అంటే ఎవరు ఎక్కడతాడండి డబ్బులు అన్ని డబ్బులు వస్తే ప్రజలు పాడైపోతారు కదా. 5,000 రూపాయలు జీతం ఇచ్చి అలా ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎందుకు పనికి రాకూడదు. ఎందుకంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, ఓ సెక్యూరిటీ గార్డు నేను పలానా కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ చేశానంటే తర్వాత కంపెనీలో అతను సెక్యూరిటీ సూపర్వైజర్ ఉద్యోగం ఇస్తారు. కానీ ఇక్కడ 5 సంవత్సరాల పాటు మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వాలంటీర్ ఉద్యోగం చేసామనే ఎక్స్పీరియన్స్ పెట్టమని ఎక్కడైనా ఎందుకని పనిచేస్తాము. అలా ఉండాలి. ఉద్యోగం ఇస్తే ఎందుకు పనికి రాకూడదు. కానీ ఏళ్ళ చూస్తే వెళ్ళి ఏంటండి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చేస్తాం పిల్లలకి అంటారు. ఏం చేయాలి? ఆ డబ్బులన్నీ ఎవరు లెక్కపడతారండి? ఎక్కడ దాచుకోవాలి? బాగాలేదండి. ఇక పెన్షన్ విషయం, అవాతాతలకు 3,000. ఆ 3,000 కూడా జగనన్న 5 సంవత్సరాల పాటు పెంచాడు 1,000 రూపాయలని. చంద్రబాబు నాయుడు గారు 2,000 ఇచ్చేవారు. జగనన్న వచ్చాక 1,000 రూపాయలని 5 సంవత్సరాల పాటు జాగ్రత్తగా ఒక అంటు కట్టినట్టు జాగరూజన్ తబలా వాయించినట్టు చక్కగా పెంచాడు 5 సంవత్సరాల తర్వాత. కూటమి ప్రభుత్వం వచ్చి రావడంతో 1,000 రూపాయలు పెంచి 4,000 ఇస్తే ఏమైపోవాలండి ముసలోళ్ళు. దివ్యాంగులకేమో 6,000. బాగాలేదండి అసలు. మాకైతే అసలు నచ్చలేదు. వైసీపీ వాళ్ళకి ఈ విషయంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నానండి నేను. ఇక జగన్ గారి హయాంలో మనం చక్కగా సోషల్ మీడియా ఓపెన్ చేసినా, న్యూస్ ఛానల్స్ ఓపెన్ చేసినా మంచి మంచి బూతులు వచ్చేయండి. మంచి టైంపాస్ అయిపోయింది చాలామందికి. కొడాలి వచ్చాడంటే మొత్తం భూత పురాణం ఒక ప్రవాహంలా పారేది. రోజా గారు
ఆవిడేసే డబల్ మీనింగ్ డైలాగులు, ఆ చమక్కులు, ఆ చలుక్కులు ప్రజల్ని ఎంతో ఉత్తేజింపజేసేవి, రంజింపజేసేవి. ఇప్పుడు ఏది, ఎవడన్నా ఒకడు బూతు మాడితే ఆయన తీసుకెళ్ళి బొక్కలు వేసేస్తున్నారు. టాలెంట్ తొక్కేస్తారా? ఆర్టిస్టులు బతకనివ్వరు ఇంకా. బాగోలేదండి, కూటమి ప్రభుత్వం బాగోలేదు. అప్పుడు చక్కగా గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా దొరికేది పిల్లలకి. 50 రూపాయలు ఎడితే, 30 రూపాయలు ఎడితే, 10 రూపాయలు ఎడితే అలా ఉండేది. నాటు సారా కూడా దొరికేది శుభ్రంగానే. జగన్మోహన్ రెడ్డి గారు అతి తక్కువ ధరలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పిల్లలందరికీ మొత్తం అనే పథకాన్ని చాలా విజయవంతంగా నడిపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, గంజాయి మీద ఉక్కుపాదం అంటారు, డ్రగ్స్ ఎవడన్నా వాడుతుంటే వాడి మీద పీడీ యాక్ట్ పెడతానంటారు, నాటు సారాలు బెల్లాలు ధ్వంసం చేస్తున్నారు. బతకనివరా జనాలు? మీరు చక్కగా ఆ మత్తులో వెళ్ళి సుఖంగా మొత్తం ప్రపంచాన్ని, అన్ని లోకాలను చూడాలంటే చూడనవరా మీరు? ఎంతకాలం బతుకుతారండి జనం? ఒక్కొక్కరిని 100 సంవత్సరాలు బతికించేస్తారా ఏంటి మీరు? చక్క 30 సంవత్సరాలు బతికి ఆ 30 సంవత్సరాల్లోనే ఈ భూమి బీర్ల వల్ల, లేదా ఈ కల్తీ మద్యం వల్ల, గంజా వల్ల శుభ్రంగా వాళ్ళందరూ పరలోకి వెళ్ళిపోయినాకేమో జగనన్న ప్లాన్ చేస్తే మీరేటండి బాబు? మొత్తం అందరి గురించి ఆలోచించేసి అందరినీ 100 సంవత్సరాలు బతికించేసిలా ఉన్నారు. మరి ఇలాగుంటే ఏమైనా వచ్చేదండి కూటమి ప్రభుత్వం? చెప్పండి మీరే. అమరావతి మొత్తం ధ్వంసం అయిపోయి శుభ్రంగా అక్కడున్న రోడ్లని జాగ్రత్తగా తవ్వేసుకుని ఆ రోడ్లోని మట్టి కట్ట ఎత్తుపోయి హ్యాపీగా బతకడానికి ఉండేది. ఇప్పుడేమో అమరావతిని డెవలప్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి. పోలవరాన్ని ముందు తీసుకెళ్ళిపోయి మొత్తం 40 లక్షల ఎకరాలు ఎంతో మొత్తం పండించేస్తానంటాడు ఈయన. అయ్యి బాబు, అంత పంట ఉంటే ఇంకేమైనా చేస్తాం? ఏం చేసుకుంటామండి బాబు? అంత పంట ఎక్కడ దాస్తాం మనం? చంద్రబాబు నాయుడు గారు, మా జగన్ గారు ఎందుకు వదిలేశారు అనుకుంటున్నారు పోలవరాన్ని? అంత పంటలు పండిస్తే అంత ధాన్యాన్ని బస్తాలు వేసి ఆ బస్తాలు ఎక్కడ దాస్తారు మీరు? మళ్ళీ దానికి గోడౌన్లు కట్టాలి, ఏవో చాలా పెద్ద పని అది. అందుకే మా వాడు శుభ్రంగా ఆ పోలవరాన్ని కూడా అలా ఉంచారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారిని ముందుకెళ్ళకుండా అమరావతిని కూడా అలా ఉంచారు అంతే. మీరు ఇవన్నీ కాదని ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మరి మాకెళ్ళని వచ్చేదండి. ధర్నాలు చేస్తున్నారు మా వాళ్ళు, వైసీపీ వాళ్ళు. వాళ్ళ ధర్నాలకు మేము కూడా సపోర్ట్ చేస్తామండి ఖచ్చితంగా. బాగాలేదు కూటమి ప్రభుత్వం. అయితే నాకు ఆ ఐడియా వచ్చిందండి. ఇప్పుడు ఎవరెవరైతే ధర్నాలు చేస్తున్నారో ఆ ధర్నాలో పాల్గొనే వాళ్ళు అందరినీ ఐడెంటిఫై చేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమైతే జరిగాయి ఇప్పుడు నేను చెప్పినవి అవన్నీ వాళ్ళకి మాత్రం ఇంప్లిమెంట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నానండి. మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఓకే, మీరు ఎలా నడిపిస్తారో అలా నడిపించారు, నచ్చిన వాళ్ళు నచ్చింది వాళ్ళకి. కానీ నచ్చలేదని చెప్పి ఎవరైతే ధర్నాలు చేస్తున్నాడో చూసారా, ఈ ధర్నాలు చేసేవాళ్ళు అందరూ ఆధార్ కార్డులని, వాళ్ళ ఫోటోల్ని సేకరించి గత ప్రభుత్వాలు ఎలాగైతే నడిచిందో ఆ పరిపాలన అంతా వాళ్ళకి వర్తింపు చెప్తే తీరిపోద్దండి. హాయ్, లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంత గొప్పగా ముందుకెళ్తూ ఎక్కడ అశాంతి అల్లర్లు లేకుండా, నేరాలు లేకుండా ప్రజలందరూ ఎంతో సంతోషంగా కొత్త కొత్త కంపెనీలు రావడంతో విద్యార్థులు ఆనందంగా, నిరుద్యోగులు ఆనందంగా ఉంటే గవర్నమెంట్ బాగాలేదా? దానికి నిరసనలో రాస్తారోకలు చేస్తారా? పట్టుకోండి, ఆ నిరసనలు రాస్తారోకలు చేసే వాళ్ళు అందరినీ పట్టుకుని జగన్ ప్రభుత్వంలో ఏమేమి జరిగాయో అన్నీ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయండి.